హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ భాషా నెల్లూరు. ఏపీ డిఎస్సి సైకాలజీ ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్లో ఇది మూడో వీడియో. ఈ మూడో వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ నేను మన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ 2 వీడియోస్ యొక్క సమాధానాలు కూడా మన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది. మన యూట్యూబ్ కమ్యూనిటీలో దీని యొక్క సమాధానాలు మీరు చూడవచ్చు. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, గ్రాహం వాలెస్ రిచర్డ్ స్మిత్ ప్రకారము సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ సంకేతము, సెకండ్ ఆప్షన్ భావోత్పత్తి, థర్డ్ ఆప్షన్ నిరూపణ, ఫోర్త్ ఆప్షన్ సన్నాహం. దీని యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ స్వైరకల్పన, సెకండ్ ఆప్షన్ విస్థాపన, థర్డ్ ఆప్షన్ తాదాత్మీకరణము, ఫోర్త్ ఆప్షన్ ఉదాత్తీకరణం. చాలా సింపుల్ క్వశ్చనే. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూడో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందుని అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే సాంప్రదాయ స్థాయి, సెకండ్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ స్థాయి, థర్డ్ ఆప్షన్ ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఫోర్త్ ఆప్షన్ సహజ సాంప్రదాయ స్థాయి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వానిలో సరికాని జత ఏమిటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం క్లియర్గా చూడాలి, సరి అయినదా సరి కానిదా అనేది. ఈ క్రింది వాటిలో సరి కాని జత అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ విలియం జేమ్స్ కార్యకారణ గురించి తెలియజేశాడు. సెకండ్ ఆప్షన్ వర్ధిమర్ సమగ్రాకృతి, థర్డ్ ఆప్షన్ పియాజే ప్రవర్తనావాదం, ఫోర్త్ ఆప్షన్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ. దీంట్లో ఒక జత అనేది తప్పుగా ఉంది, అదేదో ఐడెంటిఫై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐదో క్వశ్చన్ చూసినట్లయితే, రాడ్కే ప్రకారము పిల్లలకు బాధ్యతనిచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది అని తెలియజేశారు. అదేంటంటే ఫస్ట్ ఆప్షన్ అభద్రతాభావం కోపం, రెండో ఆప్షన్ మంచి సర్దుబాటు స్వావలంబన, మూడో ఆప్షన్ అవిధేయత అజాగ్రత్త, నాలుగో ఆప్షన్ సర్దుబాటు సమస్యలు హఠం చేయడము. దీంట్లో ఏ లక్షణము ఈ రాడ్కే ప్రకారం పిల్లలు కలిగి ఉంటారనేది మీరు ఒకసారి చదివి అర్థం చేసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆరో క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వానిలో పూర్వ ముఠా దశ అని ఏ దశని పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే శైశవ దశ, సెకండ్ ఆప్షన్ కౌమార దశ, థర్డ్ ఆప్షన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టెట్లో చూడండి ఎంత సులువైన బిట్స్ ఇస్తున్నాడో. ఏడో క్వశ్చన్ చూసినట్లయితే, ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వ్యక్తి చరిత్ర పద్ధతి, సెకండ్ ఆప్షన్ పరిపృచ్ఛ, థర్డ్ ఆప్షన్ ప్రయోగ పద్ధతి, ఫోర్త్ ఆప్షన్ అంతఃపరిశీలన పద్ధతి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఎనిమిదో క్వశ్చన్ చూసినట్లయితే, ఒకే విశేషకంపై ఆలోచనలు కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. ఒకే విశేషకంపై ఆలోచనలను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. అది ఏ దశ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ, సెకండ్ ఆప్షన్ పూర్వ ప్రచాలక దశ, థర్డ్ ఆప్షన్ మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ ఆప్షన్ అమూర్త చాలక దశ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. తొమ్మిదో క్వశ్చన్ చూసినట్లయితే, రోషక్ సిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. రోషక్ సిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య ఎంత. ఫస్ట్ ఆప్షన్ 10, సెకండ్ ఆప్షన్ 12, థర్డ్ ఆప్షన్ 20, ఫోర్త్ ఆప్షన్ 30. దీంట్లో చిత్రపటాలు ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 10వ క్వశ్చన్ చూసినట్లయితే, భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏమిటి అని అడుగుతున్నాడు. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ప్రాగ్భాషా దశ, సెకండ్ ఆప్షన్
ముద్దు మాటల దశ, థర్డ్ ఆప్షన్ శబ్ద అనుకరణ దశ, ఫోర్త్ ఆప్షన్ భాషా అవగాహన దశ. ప్రీవియస్ వీడియోస్లో కూడా దీనికి సంబంధించే 2 వీడియోస్లో కూడా బిట్స్ రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని ఒకసారి చదవండి. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 11వ క్వశ్చన్ చూసినట్లయితే ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ ప్రాదేశిక ప్రజ్ఞ గలవారు, సెకండ్ ఆప్షన్ పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ గలవారు, థర్డ్ ఆప్షన్ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ గలవారు, ఫోర్త్ ఆప్షన్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ గలవారు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 12వ క్వశ్చన్ చూసినట్లయితే విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యము ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైనటువంటి చరం అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే పరతంత్ర చరం, సెకండ్ ఆప్షన్ స్వతంత్ర చరం, థర్డ్ ఆప్షన్ జోక్య చరం, ఫోర్త్ ఆప్షన్ పరస్పర ఆధార చరము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 13వ క్వశ్చన్ చూసినట్లయితే కోహిలర్ ప్రయోగం కింది అంశానికి సంబంధించినది అని అడుగుతున్నాడు. కోహిలర్ ప్రయోగము ఈ క్రింది అంశానికి సంబంధించినది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ నిబంధనము, సెకండ్ ఆప్షన్ అంతర్దృష్టి, థర్డ్ ఆప్షన్ యత్నదోషము, ఫోర్త్ ఆప్షన్ జ్ఞాన నిర్మాణము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 14వ క్వశ్చన్ చూసినట్లయితే అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలము. అనుకరణ అనేది ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం అని అడుగుతున్నాడు. ఆ అభ్యసన సిద్ధాంతాల మీద చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సంజ్ఞానాత్మక అభ్యసనము, సెకండ్ ఆప్షన్ కార్యసాధక నిబంధనము, థర్డ్ ఆప్షన్ నిర్మాణాత్మక అభ్యసనము, ఫోర్త్ ఆప్షన్ సాంఘిక అభ్యసనము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 15వ క్వశ్చన్ చూసినట్లయితే అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని సెలెక్ట్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే లక్ష్య నిర్దేశకం కాదు, సెకండ్ ఆప్షన్ అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలుండవు, థర్డ్ ఆప్షన్ జీవిత పర్యాంత ప్రక్రియ, ఫోర్త్ ఆప్షన్ అభ్యసనం నిశ్చల ప్రక్రియ అంటున్నాడు. ఈ అభ్యసనానికి సంబంధించి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. అవి చదివినట్లయితే మీకు ఇది సులువుగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కామెంట్లో పెట్టండి. 16వ క్వశ్చన్ చూసినట్లయితే పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడము. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క అనేది వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడము. ఇక్కడ భేదాన్ని గ్రహించడము అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ విరమణము, సెకండ్ ఆప్షన్ విచక్షణ, థర్డ్ ఆప్షన్ సామాన్యీకరణము, ఫోర్త్ ఆప్షన్ అయత్న సిద్ధ స్వాస్థ్యము. చాలా సింపుల్ క్వశ్చన్. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 17వ క్వశ్చన్ చూసినట్లయితే బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది ఏమిటండి అంటున్నాడు. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ నిబంధనము, సెకండ్ ఆప్షన్ అవధానం, థర్డ్ ఆప్షన్ పునర్బలం, ఫోర్త్ ఆప్షన్ ధారణ. చాలా సింపుల్ ఇది కూడా. దీని సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 18వ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆంగ్లం నేర్చుకోవట, సెకండ్ ఆప్షన్ మంచి మార్కులు సాధించడము, థర్డ్ ఆప్షన్ దాహం తీర్చుకోవడము, ఫోర్త్ ఆప్షన్ సైకిల్ తొక్కడము. చాలా సింపుల్ క్వశ్చన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 19వ క్వశ్చన్ చూసినట్లయితే వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగం రకం ఏమిటి అని అడుగుతున్నాడు. వైగోట్స్కీ భాషా వికాస సిద్ధాంతంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగం రకం ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ప్రైవేటు ప్రసంగం, సెకండ్ ఆప్షన్ సాంఘిక ప్రసంగం, థర్డ్ ఆప్షన్ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, ఫోర్త్ ఆప్షన్ అధిక శబ్ద ప్రసంగం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 20వ క్వశ్చన్ చూసినట్లయితే సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడము, స్కూటర్ నడపడం నందు ఉపయోగించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ అనుకూల బదలాయింపు, సెకండ్ ఆప్షన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ ఆప్షన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ ఆప్షన్ ద్విపార్శ్వ బదలాయింపు. చాలా సింపుల్ క్వశ్చన్. దీని సమాధానం కామెంట్లో పెట్టండి.
21వ క్వశ్చన్ చూసినట్లయితే ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలను గుర్తించును. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు ఎంత అని అడుగుతున్నాడు. ఇది గుర్తింపు గణన సూత్రాన్ని ఉపయోగించి ఇక్కడ ఇచ్చిన డేటానికి సంబంధించి మీరు సమాధానాన్ని కనుక్కొని మన ఛానల్లో కామెంట్ చేయండి. తర్వాత 22వ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం ఏమిటి అని అడుగుతున్నాడు. ఈ క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ సరైన నిద్ర, సెకండ్ ఆప్షన్ చక్కటి స్మృతి, థర్డ్ ఆప్షన్ ఏకాగ్రత లేకపోవడము, ఫోర్త్ ఆప్షన్ బాధ్యత తీసుకోవడము. చాలా సింపుల్ క్వశ్చన్. తర్వాత 23వ క్వశ్చన్ చూసినట్లయితే సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి ఏమిటి? సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ సమూహాల మధ్య ఎక్కువ పోటీ ఉండడము, సెకండ్ ఆప్షన్ సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు, థర్డ్ ఆప్షన్ సమూహ లక్ష్యాలు సాధించబడినప్పుడు, ఫోర్త్ ఆప్షన్ సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 24వ క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారము ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే 6 ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, సెకండ్ ఆప్షన్ 5 ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, థర్డ్ ఆప్షన్ 7 ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, ఫోర్త్ ఆప్షన్ 6 ఉపాధ్యాయులు మాత్రమే. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 25వ క్వశ్చన్ చూసినట్లయితే నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వానిలో దీని మదింపునకు సంబంధించినది అని అడుగుతున్నాడు. నిరంతర సమగ్ర మూల్యాంకనము ఈ క్రింది వాటిలో దీని మదింపునకు సంబంధించినది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ సహపాఠ్య కృత్యాలు మాత్రమే, సెకండ్ ఆప్షన్ విద్యా విషయక మరియు సహవిద్యా విషయక అంశాలకు సంబంధించినది, థర్డ్ ఆప్షన్ విద్యా సంబంధ పాఠ్య విషయాలకు సంబంధించినది, ఫోర్త్ ఆప్షన్ సంగ్రహణాత్మక మదింపు నికషలు మాత్రమే. ఇది కూడా చాలా సింపుల్. దీని సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 26వ క్వశ్చన్ చూసినట్లయితే మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు. మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు. ఫస్ట్ ఆప్షన్ శిక్షణ పొందగల మానసిక వికలాంగులు, సెకండ్ ఆప్షన్ విద్య నేర్వగల మానసిక వికలాంగులు, థర్డ్ ఆప్షన్ సంరక్షకుల అవసరం గల మానసిక వికలాంగులు, ఫోర్త్ ఆప్షన్ చదవగలిగిన బుద్ధిమాంద్యులు. ఇది కూడా చాలా సింపుల్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టగలరు. 27వ క్వశ్చన్ చూసినట్లయితే విషమ యోజనానికి కారణం కానిది అని అడుగుతున్నాడు. విషమ యోజనానికి కారణం కానిది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ పాఠ్య ప్రణాళిక భారం, సెకండ్ ఆప్షన్ ఆత్మవిశ్వాసం, థర్డ్ ఆప్షన్ మానసిక అలజడి, ఫోర్త్ ఆప్షన్ కుటుంబ కలహాలు. దీని యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. 28వ క్వశ్చన్ చూసినట్లయితే పరీక్ష సంస్కరణలకు సంబంధించి NCF 2005 యొక్క సిఫారసు ఏమిటి అని అడుగుతున్నాడు. పరీక్ష సంస్కరణలకు సంబంధించి NCF 2005 యొక్క సిఫారసు ఏమిటి? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడము, సెకండ్ ఆప్షన్ పరీక్షలకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రాతిపదికన ఉండాలి, థర్డ్ ఆప్షన్ స్మృతి ఆధారిత నికషణలకు ప్రాధాన్యత ఇవ్వడము, ఫోర్త్ ఆప్షన్ పుస్తక ఆధారిత పరీక్షలను నిరుత్సాహపరచడము. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 29వ క్వశ్చన్ చూసినట్లయితే ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు దానిలో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ విద్యార్థిని తరగతి గదిలో దండించడము, సెకండ్ ఆప్షన్ తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడము, థర్డ్ ఆప్షన్ డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడము, ఫోర్త్ ఆప్షన్ విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడము. చాలా సింపుల్ ఇది కూడా. 30 క్వశ్చన్ చూసినట్లయితే పఠన సంబంధ అభ్యసన వైకల్యం ఏమిటి? పఠన సంబంధ అభ్యసన వైకల్యం ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ డిస్లెక్సియా, సెకండ్ ఆప్షన్ డిస్ఫేసియా, థర్డ్ ఆప్షన్ డిస్గ్రాఫియా, ఫోర్త్ ఆప్షన్ డిస్కాల్క్యూలియా.
దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.